Oh, yeah. Oh, yeah. Oh, yeah. ఓం శాంతి. నేను ఆత్మ సర్వులకు సుఖాన్ని ఇచ్చే స్నేహ స్వరూపాన్ని మోహజీత్ ఆత్మను అన్ని వైపుల నుంచి మోహాన్ని త్యజించి సర్వులకు శాంతి, ప్రేమ, ఆనందం, సుఖాన్ని ఇచ్చే సేవాదారిని ఈ క్షణం స్నేహ సాగరుడైన నా తండ్రి వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 9/4/2024. హెడ్డింగ్: మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు అన్ని వైపుల నుంచి మోహం తొలగిపోవాలి. సో ఈరోజు పరమాత్మ మనకి కంప్లీట్ డిటాచ్మెంట్ అనేది రావాలి అని చెప్పారు. దాని అర్థం అందరినీ వదిలేసి అడవులకి వెళ్ళిపోయి కాషాయ వస్త్రాలు వేసుకోవడం కాదు. బుద్ధి ద్వారా డిటాచ్మెంట్. ఈ ఆత్మలోనే మనసు, బుద్ధి, సంస్కారాలు ఉంటాయి. సో నేను ఆత్మ, నా బుద్ధి ద్వారా కంప్లీట్ దేని మీద మోహం లేనటి వారిగా ఉండాలి. అన్ని వైపుల నుండి తెగిపోవాలి. ఎందుకు ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్? ఎందుకంటే ఇప్పుడు నేను రిటర్న్ ఇంటికి వెళ్ళాలి కాబట్టి. నేను ఎవరిని? బ్రాహ్మణ ఆత్మను. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన ఒక శ్రేష్టాచారి ఆత్మను. సో నేను పరమాత్మ పేరుని అప్రతిష్ట పాలు చేసే ఎలాంటి వికర్మ చేయను, చెడు కర్మ చేయను. ఎందుకంటే గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ మీ అనేది నాకు తెలుసుకోవాలి. నేను మిస్టేక్ చేస్తే నువ్వా స్పిరిచువల్ వేలో ఉన్నావు, నువ్వా పరమాత్మ గురించి ఇలా నిందించే పనులు చేస్తున్నావు అనే ఎవరన్నా నన్ను అనే మచ్చను తీసుకురాకూడదు. సో నా ప్రతి స్టెప్ ఎంతో జాగ్రత్తగా వేయగలగాలి. ప్రశ్న: బాబా ఏ పిల్లల్ని చూస్తూ ఎంతో హర్షిస్తారు? ఏ పిల్లలు బాబా నయనాలలో ఇమిడిపోతారు? ఏ పిల్లలైతే అనేకులకు సుఖాన్ని ఇచ్చి తయారు చేస్తారు, సేవాదారులుగా ఉంటారు? సో వాణ్ణి చూస్తే భగవంతుడి కూడా చాలా హర్షిస్తారు. చెక్ చేసుకుందాం. రోజంతటిలో అవుట్ ఆఫ్ 24 hours నేను ఎంత మందికి సుఖం, ఒక హ్యాపీనెస్ అనేది షేర్ చేశాను, సేవాదారిగా ఉన్నాను? ఏ పిల్లల బుద్ధిలోనైతే ఒక్క భగవంతుడు నా తండ్రి చెప్పిందే నేను వింటాను,
వారితోనే మాట్లాడుతాను అని ఉంటుందో, అటువంటి పిల్లలు వారి నయనాలలో ఇమిడిపోతారు. అంటే కంప్లీట్ పరమాత్మకి తన లైఫ్‌ని సాక్రిఫైస్ అనేది చేసేస్తారు. బాబా అంటున్నారు, నా సేవ చేసే పిల్లలు నాకు అత్యంత ప్రియమైన వారు. అటువంటి పిల్లల్ని నేను కూడా స్మృతిస్తాను అంటున్నారు. అరే! పరమాత్మ మనల్ని తలుచుకుంటారంటే, మనం ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నామా? పరమాత్మను మరిపింప చేసే యాక్టివిటీ చేస్తున్నానా? అతన్ని రాజీ పరిసే యాక్టివిటీ నేను చేస్తున్నానా? అతను నన్ను స్మృతి చేసేటట్టు నా బిహేవియర్ ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి. సో, నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను? నేను ఆత్మ ఎటువైపుకు వెళ్తున్నాను? నా బిహేవియర్ ఎంత మందికి సుఖాన్ని ఇస్తుంది? నా బిహేవియర్ ఎంత మందికి హ్యాపీనెస్ ఇస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. మరి నేను ఎవరు? చాలా కాలం తర్వాత నా తండ్రిని కలిసిన ఒక గారాబాల పిల్లవాడిని. నా గ్రేట్‌నెస్ నాకు గుర్తుంటుందా? పరమాత్మ నాకు సహజమైన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మరి నేను సహజ రాజయోగి ఆత్మను అనే హ్యాపీనెస్ నాలో ఉంటుందా? పరమాత్మ ఎవరు? పునర్జన్మరహితుడు. అతను మనలాగా జన్మ మరణాల్లోకి రారు కదా! దేహం, దేహపు సర్వధర్మాలను త్యజించి, నేను వారిని ఎంత స్మృతి చేస్తున్నానో, ఎంతగా ఉన్నతమైన ఒక దివ్యమైన ఆత్మగా తయారవుతున్నాను. నా ప్రతి అడుగులో పదమల రెట్లు సంపాదన జమ అవుతుందంటే, నా ప్రతి అడుగును నేనెంత జాగ్రత్తగా చేసుకుంటున్నాను. బాబా చెప్తున్నారు, నేను చెప్పిందే వినండి. ఎన్నో శాస్త్రాలు, ఎన్నో పురాణాల్లో ఎన్నో విషయాలు రాశారు. వాటిలో ఎసెన్స్ లేదని మనకిప్పుడు తెలిసాక, నేను ఒక్క తండ్రి చెప్పిన దాన్ని ఎంతగా వింటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. సో, ధారణలో కూడా చెప్పారు. మోహజీతుడిగా అవ్వాలంటే ఎవ్వరి నామ రూపాల్లో చిక్కుకోకూడదు. పరమాత్మ స్థాపించిన ఈ బ్రాహ్మణ కులానికి కలంకితం, మచ్చ అనేది తీసుకురాకూడదు. మాయ మోసంలోకి వచ్చి పరస్పరం నేను ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. తండ్రి నుండి సమర్థత అనే వారసత్వాన్ని తీసుకోగలగాలి. అట్ ద సేమ్ టైం నా బిహేవియర్ ఎలా ఉండాలి? సదా హర్షితంగా ఉండాలి. హర్షితత్వాన్ని నాలో నింపుకోవాలి. హర్షితత్వం నా సంస్కారంగా తయారవ్వాలి. హ్యాపీనెస్ అనేది నా హ్యాబిట్‌గా తయారవ్వాలి. ఎప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేయకూడదు. నేను ఇవ్వడం లేక వారి నుంచి తీసుకోవడం అవుతే ఇంకేమవుతుంది? కొత్త లెక్కాచారాలు క్రియేట్ అవుతాయి. అన్నీ సమాప్తం చేయండని ఒక పక్క చెప్తుంటే నేను కొత్తవి క్రియేట్ చేసుకుంటున్నాను. సో, ఈ శరీరానికి ఏదన్నా అయినా అది నా కార్మిక్ అకౌంట్ అని భావించాలే కానీ, ఈ వ్యాధులను చూసి భయపడకండి. ఎందుకు? ఇప్పుడు ప్రతి ఒక్క లెక్కాచారాన్ని తీర్చుకునే సమయం వచ్చింది. సో, నాలో ఎలాంటి పవర్ ఉండాలి? విల్ పవర్ ద్వారా క్షణంలో వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టే అశరీరి ఆత్మ. ఈరోజు బాబా నాకిచ్చే వరదానం అశరీరిగా అవ్వండి. ఒక్క క్షణంలో అశరీరిగా అయ్యేందుకు నాలో ఏముండాలి? కంప్లీట్ డిటాచ్‌మెంట్, అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. నేను ఆత్మ. యోగ్యమైన ధరణి అంటే అందులో ఏం వేసినా కూడా ఫలం అనేది వస్తుంది కదా! సో, అలాగే నా బుద్ధిని కూడా యోగ్యమైన ధరణిగా కంప్లీట్ విల్ పవర్‌తో, సమర్థతతో ఒక్క క్షణంలో
వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థ ఆత్మగా తయారవ్వాలి. స్లోగన్: తండ్రి సమానంగా అవ్వాలంటే పాడైపోయిన దాన్ని బాగుపరిచే వారిగా నేను తయారవ్వాలి. చెక్ చేసుకుందాం. పరమాత్మ నాకు సదా హర్షితంగా ఉండే వరదానాన్ని ఇచ్చారంటే రోజంతటిలో నేను ఎంత హ్యాపీగా ఉంటున్నాను. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వట్లేదు కదా! వేరే వాళ్ళ మూడ్ నేను పాడు చేయట్లేదు కదా! వేరే వాన్ని కూడా పరమాత్మ యొక్క పరిచయాన్ని ఇవ్వగలిగే అంత ఎఫర్ట్ నేను చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ మురళి యొక్క హోంవర్క్: ఐ యామ్ అ cheerful soul. I am a happy soul. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో హర్షితంగా ఉండేవారిని. హర్షితత్వం నా గుణం. హర్షితత్వం నా స్థిరమైన పరిచయం. నేను ఆత్మ హర్షితంగా ఉంటూ నలువైపులా హర్షితత్వపు కిరణాలను వ్యాపింపచేస్తాను. నా మనసు బుద్ధిని ఎంతో తేలిగ్గా చేసుకొని దివ్యమైన ఆత్మగా తయారవుతాను. సేవాదారి ఆత్మగా తయారవుతాను. నేను పరమాత్మకి ప్రియమైన విద్యార్థిని. పరమాత్మ మార్గంలో నడిచే ఒక ఒబీడియంట్ సర్వెంట్ను. ఒక్క క్షణం ఆత్మనైన నాలో ఉండే బుద్ధిని చెక్ చేసుకుంటాను. నా బుద్ధి ఎంత స్వచ్ఛంగా ఉంది. నా బుద్ధి ఎంత నిర్మలంగా ఉంది. నా బుద్ధి ఎంత శీతలంగా ఉంది. నా బుద్ధి ద్వారా ఎంత మందికి సంతోషాన్ని పరుస్తాను. ఎంత మందికి హాయిని ఇస్తాను. నేను ఆత్మ ఎంత మంది నుంచి ఆశీర్వాదాలను తీసుకుంటాను. ఒక్క క్షణం ఈరోజు నేను దుఃఖపెట్టిన ఆ ఆత్మని నా సన్ముఖంలో అనుభవం చేసుకొని ఆ ఆత్మని క్షమించమని ఆ ఆత్మ మీద శక్తిశాలి కిరణాలను కురిపిస్తూ నా ఈ జీవితాన్ని ఒక సేవాదారి జీవితంగా మలుచుకుంటాను. I, the soul, a divine being. I, the soul, a happy being. I experience utmost happiness from my beloved Father. Father is everything to me. I experience the unlimited power from my Father. My Father showers me with utmost blessings. With his blessings, I experience a stage of detachment. I experience the physical world, physical beings, and the objects are away from my intellect. I set the frequency of my intellect to be detached from my Father. I am a serviceable being. Service is my original habit. I experience utmost happiness, peacefulness,
powerfulness from the Supreme Father and try to experience a race filled with willpower and with such race, I try to be a detached being all the time. Acha, I am a happy being, a detached being, a powerful being, a radiating being. Experience the presence of my Father all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to experience the unlimited power from the Supreme Father. I spread such power to every part of this body and be a cheerful and a happy being all the time. Oh, Shanti.